కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలీ ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలను చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఫైర్ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమలుకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్సభలో ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. పూర్తి మెజారిటీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. చివరకు ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసి కొట్టిందన్నారు. జమిలీ ఎన్నికలు జరపాలంటే కేంద్ర రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీల గడువును లోక్సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అని, తమకు నచ్చిన ప్రభుత్వాన్ని 5 ఏళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకుంటుందని చెప్పారు. జమిలీ ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదన్న ఆమె దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే బీజేపీ ఉద్దేశమని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలీ ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదని షర్మిల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.